ఆ తల్లి మన మందిరానికి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న స్లిప్పుల మీద ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకునేది. ఆ బిడ్డ రాసుకున్న ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లన్నీ నా దగ్గరకు వచ్చి చూపించింది ఆఫీస్ రూమ్లో. ఆ స్లిప్పులో సేవకురాళ్ళ కొరకు, సేవకుల కొరకు, సంఘ అవసరతల కొరకు, అన్నయ్య ప్రతిరోజు ఉదయం 5ంటికి ఈరోజు నేను వాక్యం వినలేదు అని చెప్పడానికి వీల్లేదు. నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని వెతుకుతాయి. లేచిన తోటనే తొల్లిటి గంట దేవునికి ఇస్తాను, తర్వాత అర్ధగంట దేవుని వాక్యం వింటాను, మన లైవ్ ఎర్లీ మార్నింగ్ మెసేజ్. ఆ తర్వాత నేను నా కూతురు చిన్న చిన్న ప్రార్థనా స్లిప్పులు పెట్టుకొని ఈరోజు ఈ స్లిప్ కొరకు నేను ప్రార్థన చేస్తే నా కూతురు మరో కొన్ని స్లిప్పుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత రోజు నా కూతురు చేసిన ప్రార్థన స్లిప్పులు నేను తీసుకుంటా, నా ప్రార్థన స్లిప్పులు నా కూతురు తీసుకుంటుంది. ఇద్దరం కలిసి రోజు ప్రార్థన చేస్తాం. తల్లి కూతుర్లు ఇద్దరం కలిసి కనీసం ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తామన్నా అని చెప్తూ, అన్నయ్య మా బాబు అమెరికాలో ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి అన్నయ్య అంది. మంచిదమ్మా చేయరా తల్లి, ఫోన్ చేయి మాట్లాడతానన్నాను. ఫోన్ చేసి నేను అడిగా సరదాగా, తమ్ముడు అమెరికా బాగుందా ఇండియా బాగుందా అన్నా. ఆ బిడ్డ ఏమన్నాడు తెలుసా, అమ్మ ఎక్కడుంటే అక్కడే బాగుంటుంది, అమ్మ లేని అమెరికా నాకు శూన్యంలాగా కనపడుతుంది అన్నా అన్నాడు. తల్లి నువ్వెంత ధన్యురాలి అనిపించి, అమ్మలేని అమెరికా అందవిహీనంగా కనపడుతుంది, అమ్మ ఎక్కడుంటే అది ఇండియా అయినా శ్రీలంక అయినా ఎడారైనా అమ్మున్న ఇల్లే, అమ్మున్న స్థలమే నాకు పరలోకం. నా ప్రభు బిడ్డలారా, దేవునితో నీ కుటుంబానికి సరైన సంబంధం ఉంటే, నీ కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగితే, కుటుంబంలో ఉన్న ప్రతి వివాదాన్ని పరిష్కరించే వేదిక కుటుంబ ప్రార్థన బలిపీఠం. కుటుంబ ప్రార్థన బలిపీఠం, కుటుంబ ప్రార్థన బలిపీఠం అనే వేదిక నీ ఇంటిలో ఉంటే, పిల్లలు తిరుగుబాటుదారులైన అవిధేయులైన వారిని విధేయులుగా మార్చే శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగి ఉంది. భార్య గయ్యాలిదైన ఆ గయ్యాలితనాన్ని విరిచివేసి సాత్వికురాలిగా మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా అక్రమంలో బ్రతికేవాడైనా ఆ భర్తను సౌలును పౌలుగా మార్చినవాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినవాడు, ఆ భర్తను మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. బలిపీఠం దగ్గర దాగుంది. దేవుని మాటకు ఒక్కదానికి నువ్వు లోబడు, నీ ఇల్లంతా నీకు లోబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు.